నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర టీవీ. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎన్టీఆర్ జిల్లాలో కొనసాగుతున్న జగన్ బస్సు యాత్ర, భారీగా తరలివచ్చిన వైసీపీ కార్యకర్తలు. జగన్ వచ్చాక ఏపీకి రాజధాని లేని రాష్ట్రంగా మార్చారు. ప్రతి పథకాన్ని కుంభకోణంగా మార్చాడన్న చంద్రబాబు. లోక్సభ ఎన్నికల శంఖాన్ని పూరించనున్న కేసీఆర్. కాసేపట్లో చేవెళ్లలో బీఆర్ఎస్ బహిరంగ సభ. లిక్కర్ కేసులో కవితనే కీలక సూత్రధారి. కవితపై ప్రశ్నల వర్షం కురిపించిన సిబిఐ అధికారులు. ఢిల్లీని కుమ్మేసిన ధూళి తుఫాను, ఈదురుగాలులతో ఒక్కసారిగా మారిన వాతావరణం. రైట్, ఇక డీటెయిల్స్ చూస్తే ఎన్టీఆర్ జిల్లాలో సీఎం జగన్ బస్సు యాత్ర కొనసాగుతోంది. కనకదుర్గమ్మ వారధి మీదుగా బస్సు యాత్ర జిల్లాలోకి ప్రవేశించింది. బస్సు యాత్రకు వైసీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. 14వ రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్రకు సీఎం జగన్ సతీమణి భారతి మద్దతు ప్రకటించారు. జనం మధ్య నుంచి ముఖ్యమంత్రికి అభివాదం చేశారు. అంతకుముందు మంగళగిరిలో చేనేత కార్మికులతో సీఎం జగన్ ముఖాముఖి నిర్వహించారు. రంగురంగుల మేనిఫెస్టోతో వస్తున్న చంద్రబాబు విషయం జాగ్రత్తగా ఉండాలన్నారు. సూపర్ 6, 7 అంటూ వస్తున్న చంద్రబాబు గతంలో చేసిన అన్యాయాన్ని గుర్తుంచుకోవాలన్న ఆయన, బీసీలు ఎక్కువగా ఉన్న మంగళగిరిలో బీసీకి టికెట్ ఇవ్వకుండా చంద్రబాబు ఫ్యామిలీ పోటీ చేస్తుందని మండిపడ్డారు. చేనేత రంగాన్ని చంద్రబాబు పట్టించుకోలేదని విమర్శించారు. 54,000 ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు సిద్ధమయ్యాయని, ఇళ్లు ఇవ్వాలని నిర్ణయిస్తే చంద్రబాబు కోర్టుకు వెళ్లారని ఆరోపించారు. నేతన్న నేస్తం పథకం కింద 970 కోట్లు చేనేత కార్మికులకు అందించామన్నారు. మగ్గం ఉన్న ప్రతి కుటుంబానికి చేయూతనిచ్చిన ప్రభుత్వం మనదే అన్నారు. ప్రజలను మోసం చేయడంలో చంద్రబాబు దిట్ట అని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. శ్రీకాకుళం నగరంలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో క్రీడాకారులతో ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఆయన, రాజధానిపై టీడీపీ స్టాండ్ ఏందో చెప్పగలరా అని ప్రశ్నించారు. మరో 3 నెలల్లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిగా విశాఖ రాజధానిపైనే దృష్టి సారిస్తామని తెలిపారు. కోడి రామ్మూర్తి స్టేడియాన్ని కూల్చేసింది టీడీపీ కాదా అని ప్రశ్నించారు. చంద్రబాబుకు ఎన్నికల యావ తప్ప ప్రజా సంక్షేమం పట్టదని చెప్పారు. హైదరాబాద్లో నివాసం ఉంటున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు ఏపీలో పరిస్థితుల గురించి మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా ఉందన్నారు మంత్రి ధర్మాన.
తీసుకెళ్ళాము. ఉదాహరణకు నీరు తీసుకెళ్ళండి, ఎంత అవసరం చెప్పండి. ప్రతి నాయకుడు వచ్చి చూసి వెళ్ళాడు. చంద్రబాబు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి, అనేక సార్లు చూసావు కదా నువ్వు. కేవలం గ్రౌండ్ వాటర్ వల్లనే కిడ్నీస్ ఫెయిల్ అయిపోతున్నాయి, ఆ కుటుంబాలు జీవోత్సవాలాగా అయిపోతున్నారు. వాళ్ళ పేదరికం, వాళ్ళ పద్ధతి, వాళ్ళ ఆరోగ్యం, వాళ్ళ నిస్సహాయ స్థితిని నువ్వు చూసావు కదా. ఏం అటెంప్ట్ చేస్తావు నువ్వు చెప్పు. నువ్వు పెద్ద ముఖ్యమంత్రి, పెద్ద సీనియర్ అని చెప్తావు, ఏం అటెంప్ట్ చేస్తావు? పైగా నీకు శ్రీకాకుళం జిల్లా ఎంత ఉండాలి నీకు ప్రిఫరెన్స్ లో? 100% సీట్లు గెలిపించినటువంటి సందర్భాల్లో ఉన్నాయి మీ పార్టీకి. ఈ చిన్న విషయం అని అంటారా మీరు? బాధ్యత లేని ప్రభుత్వాలు అయితే ఇలా చేస్తాయా? బాధ్యత ఉన్నాడు అని అనుకుంటున్నాడు, ఏం చేశాడో చెప్పమనండి. ఇతను 5 సంవత్సరాలు ఉన్నాడు, అతను 14 సంవత్సరాలు ఏం చేశాడో చెప్పమనండి. చంద్రబాబు నాయుడు ఈ జిల్లాలో చేసినటువంటి ఒక ఇన్స్టిట్యూట్ చూపించమనండి. 23 ఇన్స్టిట్యూట్లు ఇస్తే ఒక్కటి కూడా ఇవ్వలేదని. అన్యాయం కదా ఇది. నష్టపోయినటువంటి రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం 23 సంస్థలు నేషనల్ ఇన్స్టిట్యూట్లు ఇస్తే నువ్వు ఒక్క సంస్థ కూడా శ్రీకాకుళంలో పెట్టకపోతే మూగజీవాలలాగా ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ నాయకులందరూ నోరు మూసుకొని ఊరుకొని ఈరోజు పెద్ద నాయకులు అనుకుని అభివృద్ధి చేస్తాం అనుకుని మళ్ళీ మీకు ఓట్లు అడుగుతూ ఉంటే అవి మీరు నమ్ముతూ ఉంటే ఎలాగంటాను నేను. నుంచి ఉద్దానానికి నీరు తీసుకెళ్ళాము. ఉద్దానానికి నీరు తీసుకెళ్ళండి, ఎంత అవసరం చెప్పండి. ప్రతి నాయకుడు వచ్చి చూసి వెళ్ళాడు. చంద్రబాబు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి, అనేక సార్లు చూసావు కదా నువ్వు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరంలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు పార్టీకి రాజీనామా చేశారు. ఈ ఎన్నికల్లో చిట్టిబాబుకు అధిష్టానం టికెట్టు నిరాకరించింది. దీంతో అసంతృప్తితో ఉన్న చిట్టిబాబు కొన్నాళ్లుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జమ్మలమడుగులో ఉన్న పీసీసీ చీఫ్ షర్మిలను కలిసి కాంగ్రెస్లో చేరారు. ఇక పి గన్నవరం కాంగ్రెస్ టికెట్టు చిట్టిబాబుకు కేటాయించనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గుర్తుపెట్టుకోవాల్సింది 94 నుంచి ఈ రోజు వరకు, అంతకుముందు కూడా శాసనసభ్యులుగా ఉన్నాడు కౌశి గారు. 94 నుంచి ఈ రోజు వరకు కూడా ఈ నియోజకవర్గంలో ఎక్కడా కులాల మధ్యని ఆయన కానీ నేను కానీ ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా పార్టీ పరంగా ఉన్నటువంటి వివాదాలే తప్పితే వేరే వివాదాలని ఆయన ప్రోత్సహించలేదు, కులాలు నేను ప్రోత్సహించలేదు. కాబట్టి ప్రశాంతంగా ఒకప్పుడు 94 ముందు, అంతకుముందు ఆయన శాసనసభ్యులు కాకముందు కొన్ని గొడవలు కమ్యూనిటీ మధ్యన వచ్చినాయేమో చెప్తే ఆ తర్వాత ఈ రోజు వరకు కూడా కులాల మధ్యన గొడవ లేకుండా రాజకీయపరమైనటువంటి వైరం ఉందేమో చెప్తే కులాల మధ్యన గొడవ లేకుండా జరుగుతుందంటే మేమిద్దరం కూడా మాకు అండగా ఉన్నటువంటి ఎవరు ఎన్ని అనుకున్నప్పటికీ ఆయన చెప్పేటప్పుడు ఏది ఏమైనా రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ ఎర్రబోడలో జరిగిన చోరీ కేసులో బిగ్ ట్విస్ట్ వెలుగు చూసింది. చోరీ పేరుతో యువతి ఆడిన డ్రామాను పోలీసులు బట్టబయలు చేశారు. తన ఇంట్లో దొంగలు పడ్డారంటూ ఓ రేంజ్లో డ్రామా ఆడింది. ఆ కట్ చేస్తే స్థానికుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు యువతిని తమదైన స్టైల్లో విచారించడంతో అడ్డంగా దొరికిపోయింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ పిఎస్ పరిధిలోని ఎర్రబోడ కాలనీలో పట్టపగలు చోరీ డ్రామా కలకలం రేపింది. తన ఇంట్లోకి దొంగలు ప్రవేశించి అల్మారాలో ఉన్న బంగారం, వెండి ఆభరణాలతో పాటు విలువైన వస్తువులు ఎత్తుకెళ్లారని ఓ యువతి కేకలు వేసింది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. అయితే ముసుగులు ధరించిన ఇద్దరు దుండగులు ఇంట్లోకి చొరబడి బీరువాలోని 25,000 నగదు అపహరించుకుపోయారని ఆ యువతి పోలీసులకు తెలిపింది. వారిని పట్టుకునేందుకు ప్రయత్నించగా తనను తోసేసి పారిపోయినట్లు నాటకమాడింది. మార్నింగ్ 10 o'clock నేను బయటకు వెళ్ళా. 5 minutes వచ్చాను, బేడం పెట్టేసి వెళ్ళాం. డోర్ ఓపెన్ చేసి అల్మారీ ఓపెన్ చేసి బట్టలన్నీ కింద వేసి మనీ తీసుకెళ్ళాం. ల్యాప్టాప్ ఇంకా టీవీ మొత్తం బెడ్రూమ్లో ఉన్నవి హాల్లో తీసుకొచ్చి పెట్టేస్తాను. అంతే. నేను వచ్చే వరకు ఇట్లా డోర్కి ఇట్లా దొబ్బేసి ఇంకా వెళ్ళిపోయారు. మంకీ క్యాప్స్ ఉండే వాళ్ళకి, బ్లాక్ కలర్ జంప్స్ వేసుకున్నారు. బయటకు వచ్చి ఇక్కడ వచ్చే వరకు రైట్ సైడ్ వెళ్ళిపోయారు. దొబ్బేసి నేను డోర్కి పడతాను. ఈ ఘటనలో యువతే నాటకమాడిందని పోలీసులు తేల్చారు. స్థానికులు సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న రాజేంద్ర నగర్ పోలీసులు క్లూస్ టీంను రంగంలోకి దింపారు. సమీపంలో ఉన్న సీసీ కెమెరాలు పరిశీలించగా ఎక్కడా చోరీ జరిగిన ఆనవాళ్లు కనిపించలేదు. దీంతో యువతిని పోలీసులు గట్టిగా నిలదీయడంతో అసలు విషయం బయటపడింది. ఇటీవల ఆన్లైన్ గేమ్స్ ఆడి 25,000 రూపాయలు పోగొట్టుకుంది. ఆ డబ్బు స్నేహితుల వద్ద నుంచి అప్పుగా తీసుకోగా వారు డబ్బు తిరిగి చెల్లించాలని ఒత్తిడి చేయడంతో ఈ చోరీ డ్రామాకు తెరలేపింది. పథకం ప్రకారం బీర్వాలోని బట్టలు చిందరవందరగా పడేసి చోరీ జరిగిందని నమ్మించేలా గట్టిగా కేకలు వేసినట్లు సదరు యువతి అంగీకరించిందని పోలీసులు తెలిపారు. యువతి డ్రామాతో పోలీసులతో పాటు స్థానికులు కూడా షాక్ అయ్యారు.
మొత్తానికి అతి తెలివితో పోటుకున్న డబ్బులు తిరిగి తెచ్చుకోవాలనుకున్న ఆ యువతి ప్లాన్ కాస్త బెడిసి కొట్టింది. తమ సమయం వృధా చేయడంతో పాటు మరోసారి ఆన్లైన్ గేమ్స్ జోలికి వెళ్లకుండా ఉండేందుకు ఆ యువతిని మందలించి పంపారు రాజేంద్రనగర్ పోలీసులు. భానుడి భగభగలకు తల్లడిల్లుతున్న జనాలు శీతల సాధనాల వైపు దృష్టి సారిస్తున్నారు. పగలు ఎండమోత, రాత్రి ఉక్కబోత, ఫ్యాన్లున్న వేడిగాలి. దీంతో సాధారణ ప్రజలు కూలర్ల కోసం క్యూ కడుతున్నారు. అయితే కూలర్ల ధరలు కాలరెగరేస్తుంటే కొనుగోలుదారులు కళ్ళు తేలేస్తున్నారు. ఓవైపు ఎండలు అధికంగా అవుతుంటే మరోవైపు కూలర్ల ధరలు మాత్రం తమ ప్రతాపం చూపిస్తున్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎండలు భయం కలిగిస్తున్నాయి. ఎప్పుడు ఎవరిని ఎక్కడ బడదెబ్బకు గురి చేస్తాయో అని జనాలు బెంబేలెత్తుతున్నారు. ఎండల మోత, ఉక్కబోతతో ప్రజలు శీతల సాధనాల వైపు దృష్టి సారిస్తున్నారు. ఫ్యాన్లు ఉన్నా వేడిగాలి రావడంతో వేడిగాలు ఉపశమనానికి జనం కూలర్ల వైపు చూస్తున్నారు. ఎండల నుంచి విముక్తి కోసం ప్రత్యామ్నాయాల వైపు ప్రజలు దృష్టి సారిస్తున్నారు. ధనిక వర్గాల ప్రజలకు ఏసీలు, అంతకు మించి గొప్ప శీతల పరికరాలు అందుబాటులో ఉండొచ్చు. ఇళ్లల్లో, కార్లలో, క్యారిడార్లలో, కార్యాలయాల్లో ఎక్కడైనా అధికాదాయ ప్రజలకు హాయి గొలిపే వాతావరణమే ఉంటుంది. మరి పేదలు, దిగువ మధ్యతరగతి వర్గాల మాటో, అంటే మోయలేని ఆర్థిక భారం మోయాలని, కొండెక్కి కూర్చున్న ధర భారాన్ని భరించాలని బడాబడా వర్గాలు ఉచిత సలహాలిస్తాయి. ఏ సమస్య వచ్చినా ప్రధానంగా పేదలపైనే పడుతుంది. ఇక వాతావరణ పరిస్థితులు సైతం పేదలు, దిగువ మధ్యతరగతి వర్గాలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ఎండాకాలం వచ్చిందంటే ఈ వర్గాల ప్రజలకు అకారణ కష్టాలు వచ్చి పడుతున్నాయి. ఇరుకు గదుల్లో, గాలి వెలుతురు సౌలభ్యం లేని రేకు షెడ్లలో, పూరిపాకల్లో, డబ్బా ఇళ్లలో ఎందరో పేద, దిగువ మధ్యతరగతి వర్గాల ప్రజలు నివాసం ఉంటున్నారు. పొద్దంతా కాయ కష్టం చేసి సాయంత్రానికి ఇంటికి చేరే పేద వర్గాల ప్రజలు సాధారణంగా చేతి పంకాలు, గాలి పంకాల మీదే ఆధారపడతారు. రెక్కల ముక్కలతో శారీరక శ్రమ చేసి ఇంటికి చేరాక విసనకర్రలతో విసురుకోలేక, ఆర్థిక స్తోమత లేకపోయినా ఫ్యాన్లు కొనుగోలు చేసి కాలక్షేపం చేస్తున్నారు. అయితే పగటిపూట సూర్యప్రతాపానికి రాత్రి సైతం ఉక్కపోత, చెమటలో వేడిమి వదలడం లేదు. దీంతో కూలర్లే శరణమని భావించిన పేద ప్రజలు కూలర్ల షాపులకు వెళ్తున్నారు. కూలర్ల కొనుగోలుతో మరికొంత ఆర్థిక భారం మోయాల్సి వస్తుందని భావించినా రాత్రి వేళ వేడిగాలులు భరించలేక కూలర్ల షాపుల వైపు అడుగులు వేస్తున్నారు. ఇరుగు ఇళ్లలో కూలర్లు ఆక్రమించే స్థలం ఎక్కువే, కూలర్లతో వచ్చే కరెంటు భారమే. అయినా ఎర్రని ఎండలో పొద్దంతా పనిచేసి రాత్రైనా కాస్త ప్రశాంతంగా నిద్రించడానికి పేద వర్గాల ప్రజలు కూలర్ల కొనుగోలు కోసం వెళ్తుంటే అక్కడి కూలర్ ధరలు కళ్లు బైర్లు కమ్మేలా చేస్తున్నాయి. కూలర్లకు డిమాండ్ పెరగడంతో దుకాణదారులు ఆర్టిఫిషియల్ కొరత సృష్టించి సప్లై తక్కువగా ఉందని కహానీలు చెబుతున్నారు. ధరలు అమాంతం పెంచేసి కొంటే కొనండి లేకపోతే మానండి అని నిక్కచ్చిగా చెప్పేస్తున్నారు. కూలర్ సేల్ ఇప్పుడు ఈ సంవత్సరం చాలా బాగా నడుస్తుంది. ఎందుకంటే సమ్మర్ సీజన్ ఎక్కువ పోయినా కూలర్ షార్టేజ్ అయింది అసలు మార్కెట్లో. మనం అమ్మాయికి 3000 కూలర్ ఇప్పుడు 4500 మనకి వస్తున్నాయి. చాలా షార్టేజ్ అయిపోయింది ఈ సంవత్సరం. కూలర్ చాలా మంచి నడిచింది బిజినెస్. కూలర్ బ్రాండెడ్లో, లోకల్లో అన్నిట్లో మన దగ్గర లోకల్ కూలర్ స్టార్టింగ్ 2000 నుంచి ఉంది. 2000 నుంచి 10,000 వరకు ఉంది. చిన్న సైజ్ 2000, దాని తర్వాత 3000, దాని తర్వాత 4000, 5000, 7000 కూడా ఉంది. ఇంకా మన బ్రాండెడ్ కూలర్ 10,000, 12,000 ఉంది. బట్ అది కూడా చాలా షార్టేజ్ అయింది ఈ సంవత్సరం. కూలర్, ఏసీ బిజినెస్ చాలా బెస్ట్ నడుస్తుంది. మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర స్టాక్ అయిపోయింది. కొత్త బాడీస్, కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ రేట్ ఎక్కువ అయింది. లేబర్ కాస్ట్ ఎక్కువ పెరిగింది. సప్లై తక్కువ, డిమాండ్ ఎక్కువ అయింది. దానికోసం ప్రైసెస్ పెరిగింది. కేవలం ఎండాకాలంలో వినియోగించి పక్కన పెట్టేసే సీజనల్ కూలర్లకు ఇంత అధిక ధర అని కొనుగోలుదారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. రాత్రి వేళ వేడిమి భరించలేక, నిద్రకు నోచుకోక అష్టకష్టాలు పడుతూ చివరకు అధిక ధరలు చెల్లించి పేద వర్గాల ప్రజలు కూలర్లు కొంటున్నారు. ఇంత
ఎంత సొమ్ము పెట్టుకున్నా కూలర్లు 2-3 ఏళ్ల పాటైనా ఉంటాయా అంటే ఖచ్చితంగా ఉండవనే సమాధానం వస్తోంది. మంచి బ్రాండెడ్ కంపెనీ కూలర్ కొందామని అనుకుంటే ఆ కూలర్ల ధరలు చూస్తే ప్రాణాలే పోయేలా ఉన్నాయి. దీంతో చేసేది లేక చీప్ గా వచ్చే లోకల్ మేడ్ కూలర్లను కొనుగోలు చేసి సామాన్య జనాలు రోజులు గడుపుతున్నారు. ఆ ఊరిలో 5 రోజుల పాటు పొయ్యి వెలగదు. ఆధ్యాత్మిక భావన తప్ప మరే ధ్యాస ఉండదు. 1-2 రోజులు కాదు, ఏకంగా 5 రోజులు సహపంక్తి భోజనాలతో ఊరంతా సందడి వాతావరణం. సాయంత్రం వేళల్లో ప్రత్యేక పూజలతో భక్తి పారవస్యం. ఉగాది పర్వదినం సందర్భంగా ఆదిలాబాద్ జిల్లాలో జరిగే పంచమి వేడుక ప్రత్యేకత ఇది. ఉగాది పర్వదినం సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా బేల మండలం కాప్సిలో పంచమ వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. 5 రోజుల పాటు సాగే ఈ ఉత్సవంలో ఊరిలోని ఏ ఇంటిలోనూ పొయ్యి వెలిగించరు. గ్రామస్తులంతా ఒక్కచోట చేరి దైవారాధనలో గడుపుతూ సహపంక్తి భోజనాలు చేస్తారు. ఓ మహారాజు కారణంగా మొదలైన ఈ ఆచారం కొన్నేళ్లుగా వస్తోంది. మహారాష్ట్ర చంద్రాపూర్ జిల్లానేరి గ్రామవాసి నానాజీ మహారాజ్ విఠల్ రుకుంబాయి వీరభక్తుడు. చిన్నతనంలోనే తల్లిదండ్రులు మృతి చెందారు. దీంతో పాలేరుగా జీవనం సాగిస్తూనే సేవా కార్యక్రమాలలో పాల్గొనేవారు నానాజీ. అనునిత్యం ఆధ్యాత్మిక చింతనలో గడిపేవారు. ఈ క్రమంలో పలు ప్రాంతాల్లో తిరుగుతూ పెద్ద కాప్సీ గ్రామానికి చేరుకున్నారు నానాజీ. అక్కడ గురువు విఠల్ రుకుంబాయి ఆలయాన్ని నిర్మించారు. ఎప్పుడూ ఆధ్యాత్మిక వెల్లువిరిసే ఆయన బోధనలు నచ్చిన వారంతా మద్యం మాంసంతో పాటు ఇతర వ్యసనాలకు దూరంగా ఉంటూ నానాజీ శిష్యులుగా చేరిపోయారు. నానాజీ మహారాజ్ 174 ఏళ్ల క్రిందట ఉగాది రోజున కాప్సీ గ్రామంలో అడుగుపెట్టినట్లు పూర్వీకులు చెబుతున్నారు. నానాజీ రాకతో గ్రామం సుభిక్షంగా మారిందని వారి విశ్వాసం. ఆయన కాలంలో గుడి పడవ వేడుకలను ప్రారంభించారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు గుడి పడవ వేడుక గ్రామస్తుల సహకారంతో నిర్విరామంగా కొనసాగుతుంది. ఈ వేడుకలో భాగంగా 10 ఏళ్ల నుంచి అన్నదానం కూడా నిర్వహిస్తున్నారు. ఇలా 5 రోజుల పాటు భక్తులతో కిటకిటలాడే ఈ ఆలయంలో ఉదయం సాయంత్రం వేళల్లో కుటుంబ సమేతంగా సామూహిక భోజనాలు చేయడంతో ఊరిలోని ఏ పొయ్యి కూడా వెలగదు. వాతావరణము అంటే ఊర్లో అందరూ కలిసిమెలిసి ఉంటారు. ఇంతే కాకుండా ఇంత టెక్నాలజీ యుగంలో ఇప్పుడు మనం ఉన్నాము. టెక్నాలజీ పరంగా చూస్తే ఈరోజు IPL మ్యాచెస్ నడుస్తున్నది. యువత మొత్తం టీవీలలో ఫోన్లలో మునిగి ఉంటారు. కానీ మా ఊర్లో వందనీయ సంత సద్గురు నానాజీ మహారాజ్ గారి ప్రోగ్రామ్ స్టార్ట్ అయిందంటే ఆ రోజు నుంచి ఒక్క యువకుడు కూడా ఈ IPL మ్యాచ్కు పోడు, ఎటు పోడు. మొత్తం మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు ఇక్కడనే ఉండి అన్ని పనులు చేసుకుంటారు. అయితే ఎవరికి వాళ్ళు పని చేసుకుంటారు. ఎవరు కూడా నేను నువ్వు అని కాదు. ఎవరికి ఏది తోస్తే చిన్న పెద్ద అనుకోకుండా అన్ని పనులు చేస్తారు. అదేవిధంగా మహారాజ్ గారి యొక్క ప్రోగ్రామ్స్ చాలా ఉన్నాయి మన దగ్గర పుణ్యతిథి. మా గ్రామంలో 5 రోజులు నానాజీ మహారాజ్ వేడుకలు భక్తి శ్రద్ధలతో గ్రామస్తులందరం కలిసి జరుపుకుంటాము. ఉగాది నాడు ఈ యొక్క మహారాజ్ గుడి పాడవ అని గుడి అక్కడ మహారాజ్ ఎక్కడైతే స్థాపన చేసిండో అక్కడ గుడి కూర్చుని పెడతాం. మన గ్రామస్తులందరూ కలిసి 5 రోజులు భక్తి శ్రద్ధలతో ఇక్కడ అందరు వచ్చి మొక్కుకుంటారు. ప్రతి స్టేట్ నుండి అప్పుడు మహారాష్ట్ర కానివ్వండి, తెలంగాణ కానివ్వండి, ప్రతి మండలం నుంచి ప్రతి విలేజ్ నుంచి వచ్చి ఇక్కడ మహారాజ్ యొక్క ఆశీస్సులు పొందుతారు. మరి 5 రోజుల ప్రోగ్రాం తర్వాత లాస్ట్ నాడు కాలా ఉంటుంది. మరి మొత్తం పాల్కి గ్రామంలో పాల్కి మొత్తం రౌండ్గా దింపి మరి దాని యొక్క కాల కార్యక్రమం చేస్తాము. కాల తర్వాత అన్నదాన కార్యక్రమం ఉంటుంది. ఇక్కడ ఎక్కువ ప్రతిష్ట ఏమంటే నానాజీ మహారాజ్కి ఎవరైతే భక్తి శ్రద్ధతో ఇక్కడ వచ్చి ఏదైనా మొక్కుకుంటే వారికి కంపల్సరీ వాళ్ళ మొక్కు తీరుతున్నదని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మా గ్రామంలో 5 రోజులు నానాజీ మహారాజ్ వేడుకలు భక్తి శ్రద్ధలతో గ్రామస్తులందరం కలిసి జరుపుకుంటాము. ఉగాది నాడు ఈ యొక్క మహారాజ్ గుడి